ఒకరిని పోలిన మరొకరు ప్రపంచంలో ఎక్కడో ఒక చోట ఉంటారని చెబుతారు. సరిగ్గా అలానే రెండో ప్రపంచ యుద్ధానికి కారణమై నాడు ప్రపంచాన్ని గడగడలాడించిన నాజీ నియంత అడాల్ఫ్ హిట్లర్ను పోలిన వ్యక్తిని ఆస్ట్రేలియాలో గుర్తించారు. తనకు తాను హెరాల్డ్ హిట్లర్ అని చెప్పుకుంటున్న ఆ 25 ఏళ్ల ఆస్ట్రేలియా జాతీయుడు నాజీ సిద్ధాంతాన్ని ప్రచారం చేసే ప్రయత్నం చేయడంతో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. దేశంలో నాజీ సిద్ధాంతాలను నిషేధిస్తూ ఆస్ట్రేలియా ప్రభుత్వం 1947లో ఓ చట్టం రూపొందించింది. అచ్చం హిట్లర్ మాదిరిగా మీసాలు రూపుదిద్దుకుని నాటి నియంత మాదిరిగా ప్రవర్తిస్తున్న హెరాల్డ్ హిట్లర్ను బ్రౌనియామ్ ఇన్ పట్టణంలో అదుపులోకి తీసుకున్నట్లు ఆస్ట్రేలియా పోలీసులు తెలిపారు. అయితే అదే పట్టణంలో 1889 ఏప్రిల్ 20న అడాల్ఫ్ హిట్లర్ జన్మించడం విశేషం.